ఓం శ్రీ జ్ఞాన సరస్వతి నమః. ఓం శివనారాయణాయ నమః. ఓం నమో హరీశ్వరాయ నమః. అందరికీ నమస్తే. ఈరోజు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి స్వాతి నక్షత్రం ఈ కార్తీక మాసంలో రావడం చేత స్వామివారిని ఈ స్తోత్రంతో స్తుతిద్దాము. స్వామివారితో పాటుగా ఆ పరమేశ్వరుని కూడా స్తుతించే స్తోత్రం ఇది. అంటే శివకేశవులను ఒకేసారి స్తుతించే స్తోత్రమాలిక ఇది. ఆ శివకేశవులను ఇద్దరిని ఒకేసారి స్తుతించడం వల్ల వారి సంపూర్ణ అనుగ్రహంతో సకల శుభ ఫలితాలను పొందవచ్చు. కాశీఖండంలోని యమునిచే చెప్పబడిన శివుడు, విష్ణువు ఇద్దరితో కూడిన ఈ స్తోత్రము ఒక్కసారి చదివినా చాలు, అనేక జన్మల పాపాలు తొలగిపోతాయి. ఈ నామాలను ప్రతిరోజు పఠించే వాళ్ళకి యమదర్శనము ఉండదు. యముడు స్వయంగా తన యమ భటులకు ఈ శివకేశవ స్తోత్రాన్ని ఎవరు భక్తితో ప్రతిరోజు చేస్తారో వారి జోలికి పోకూడదు అని యమధర్మరాజు యమభటులకు చెప్పాడు. అంతటి ప్రాముఖ్యత కలిగిన స్తోత్రమే యమకృత శివకేశవ స్తుతి. జీవితంలో ఒక్కసారి అయినా ఈ స్తోత్రాన్ని తప్పకుండా చేయాలి. అనారోగ్యంతో బాధపడుతున్నవారు, ఆరోగ్యంగా జీవించాలని అనుకునేవారు నిత్యము ఈ స్తోత్రము చేయాలి. యమకృత శివకేశవ స్తుతి. ధ్యానం మాధవో మాధవావీశౌ సర్వసిద్ధి విధాయినౌ వందే పరస్పరాత్మానౌ పరస్పర స్తుతి ప్రియౌ. గోవింద మాధవ ముకుంద హరే మురారే శంభో శివే చ శంకర శశిశేఖర శూలపాణి దామోదరాచ్యుత జనార్దన వాసుదేవా త్యాజ్య బటాయ ఇది సంతతమామనంతి త్యాజ్య బటాయ ఇది సంతతమామనంతి. గంగాధరాంధకరిపో హర నీలకంఠ వైకుంఠ కైట భరిపో కమలాబ్జపాణి భూతేశ కంద పరశుమృడ చండికేశ త్యాజ్య బటాయ ఇది సంతతమామనంతి త్యాజ్య బటాయ ఇది సంతతమామనంతి. విష్ణు నృసింహ మధుసూదన చక్రపాణి గౌరీపతే గిరిశ శంకర చంద్రచూడ నారాయణాసుర నిబర్హన శాంగపాణి త్యాజ్య బటాయ ఇది సంతతమామనంతి త్యాజ్య బటాయ ఇది సంతతమామనంతి. మృత్యుంజయోగ్ర విషమేక్షణ కామశత్రో శ్రీకాంత పీత వసనాంబుద నీల శౌరే ఈశాన కృత్తి వసన త్రిదశైకనాథ త్యాజ్య బటాయ ఇది సంతతమామనంతి త్యాజ్య బటాయ ఇది సంతతమామనంతి. లక్ష్మీపతే మధురిపో పురుషోత్తమాద్య శ్రీకంఠ దిగ్విషణ శాంతి పినాకపాణి ఆనంద కంద ధరణీధర పద్మనాభ త్యాజ్య బటాయ ఇది సంతతమామనంతి త్యాజ్య బటాయ
इति सन्ततमामनन्ति। सर्वेश्वर त्रिपुरसूदन देवदेवा ब्रह्मण्यदेव गरुडध्वज शङ्खपाणि चक्षुरगाभरण बालमृगाङ्कमौले त्याज्यभटाय इति सन्ततमामनन्ति। त्याज्यभटाय इति सन्ततमामनन्ति। श्रीराम राघव रमेश्वर रावणारे भूतेश मन्मदरिपो प्रमदादिनाथा चानूरमर्दन ऋषिकवते मुरारे त्याज्यभटाय इति सन्ततमामनन्ति। त्याज्यभटाय इति सन्ततमामनन्ति। शूलिन् गिरीश रजनीश कलावतंसा कंसप्रणाशन सनातन केशिनाश भर्गत्रिनेत्र भव भूतपते पुरारी त्याज्यभटाय इति सन्ततमामनन्ति। त्याज्यभटाय इति सन्ततमामनन्ति। गोपीपते यदुपते वसुदेवसूनो कर्पूरगौर वृषभध्वज फालनेत्र गोवर्धनोदरन धर्मधुरेण गोपा त्याज्यभटाय इति सन्ततमामनन्ति। त्याज्यभटाय इति सन्ततमामनन्ति। स्थानोतिलोचन पिनाकधरस्मरारे कृष्णानिरुद्ध कमलनाभ कल्मषारे विश्वेश्वर त्रिपथगार्ध जटाकलापा त्याज्यभटाय इति सन्ततमामनन्ति। त्याज्यभटाय इति सन्ततमामनन्ति। अष्टोत्तराधिकशतेन सुचारुनाम्नां सन्दर्भितां ललितरत्नकदम्बकेन सन्नामकां दृढगुणां द्विजकण्ठगां यः कुर्यादिमां सृजमहोत्सयमं न पश्येत् कुर्यादिमां सृजमहोत्सयमं न पश्येत् इति यमकृत श्री शिवकेशवस्तुतिः సంపూర్ణం. ఈ యమకృత శివకేశవ నామాలను స్మరించువారు పాపరహితులై తిరిగి మాతృగర్భమున జన్మింపరు. ఓం శివనారాయణాయ నమః. ఓం నమో హరిహరేశ్వరాయ నమః. మాధవుడు అంటే విష్ణువు, శివుడు ఇద్దరు ప్రభువులు అన్ని విజయాలను ప్రసాదిస్తారు. ఒకరికొకరు ఆత్మలైన ఒకరి స్థుతిని మరొకరు ఇష్టపడే వారికి నేను నమస్కరిస్తున్నాను. ఈ శ్లోకము శివుడు మరియు విష్ణువుల మధ్య గల పరస్పర గౌరవాన్ని మరియు వారి అంతర్గత ఐక్యతను ఎంతో చక్కగా తెలియజేస్తుంది. వారు వేరువేరు రూపాల్లో కనిపించినప్పటికీ వారు ఇరువురు ఒకే పరతత్వ స్వరూపులని ఈ శ్లోకము స్పష్టంగా తెలియచేస్తుంది. శివుడు లేదా విష్ణువు లేదా ఇద్దరిని స్తుతించే పవిత్రమైన నామాల సమాహారమే ఈ యమకృత శివకేశవ స్తుతి. ఈ స్తుతిని పఠించడం ద్వారా వారు భిన్నమైన రూపాలు మరియు విశిష్ట లక్షణాలను కలిగి ఉన్నప్పటికీ తప్పనిసరిగా ఒకే దైవిక శక్తి అనే భావన
బలపడుతుంది. ప్రతి శ్లోకంలో త్యాజ్య బటాయ అనేది వస్తుంది. ఇదేంటంటే దైవానికి సంపూర్ణంగా లొంగిపోవడం అంటే శరణాగతిని సూచిస్తుంది. నిస్వార్థ భక్తి మరియు శరణాగతి మోక్షానికి మార్గాలు. ఈ పవిత్ర స్తుతిని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా శివకేశవుల అనుగ్రహము మనకు తప్పకుండా కలిగి వారి కరుణా కటాక్షాలతో మన జీవితాలు సుఖ సంతోషాలతో నిండుతాయి. దీంట్లో విష్ణు యొక్క నామాలు గోవింద, మాధవ, ముకుంద, మురారి, దామోదర, అచ్యుత, జనార్దన, వాసుదేవ, నృసింహ, మధుసూదన, నారాయణ మరియు అనేక ఇతర పవిత్ర నామాలు. శివుని యొక్క నామాలు శంభో, శివేశ, శశిశేఖర, శూలపాణి, గంగాధర, అంధకారి, హర, నీలకంఠ, భూతేశ, మృడ, చండికేశ, గిరీశ, శంకర, చంద్రచూడ, మృత్యుంజయ, ఈశాన, త్రిపుర సూదన మరియు అనేక ఇతర శుభనామాలు. ఈ స్తుతి మరణ భయాన్ని తొలగించి శాశ్వతమైన ముక్తిని ప్రసాదిస్తుంది.